పున్నగా 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 ఏమైపోయింది? పున్నగా 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 అరే ఏంటిది పున్నాగా? చెట్టుకి దండం పెట్టావంటే అర్థం ఉంది. అది నీడనిస్తుంది, పళ్ళిస్తుంది. పుట్టేమిస్తుంది? మట్టి తప్ప. కష్టపడి చీమలు పెట్టిన పుట్టల్లోకి పాములొచ్చి వెచ్చగా పడుకుంటాయి. మీరూరుకోక పాలు పోసి గుడ్లు పెట్టి బెల్లం పెట్టి వాటికి ఫీడింగ్ ఒకటి. చిరాకుతో బుస కొడితే నాగరాజుకి కోపం వచ్చిందని మళ్ళీ గుడ్లు తెచ్చి పెడతారు. చూడు, నీకు నమ్మకం లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అంతేగాని నాగమ్మ తల్లి కోపాన్ని చూడాలని ప్రయత్నించుకో. అంటే ఈ పుట్టలో మీ మమ్మీ ఉందంటావా? నేను నమ్మే నా నాగమ్మ ఎప్పుడు నా నీడ వలె నా వెంటే ఉంటుంది. ఆహా, అయితే ఈ పుట్టలో చేయి పెట్టి మీ మమ్మీకి హాయ్ చెప్పనా? వద్దనురుద్, నా మాట విను. వింటాను. నేను కోప్పడ్డం రైట్ అని నీ నోటితో నువ్వే చెప్పడం వింటాను. వద్దు. ఏయ్! వద్దు. అయ్యో పున్నగా, హెల్ప్ చేయి పున్నగా. పున్నగా ప్లీజ్ హెల్ప్ చేయి. నా చేయి రావట్లేదు, ప్లీజ్ హెల్ప్ చేయి. తెచ్చి పున్నాగా. ఓ మై గాడ్. ఏంటి, నిజంగానే పాము కాటేసిందని అనుకున్నావా? చోక్ చేశాను పున్నాగా, అంతే. ఈ చేయి పెట్టినా ఏం కాలేదు. చూడు, ఈ చేయి పెట్టినా కూడా ఏం కాదు. చూడు, పెట్టనా? పెట్టేస్తున్నా. పున్నగా, పున్నగా హెల్ప్ చేయి ప్లీజ్. మా పున్నగా ప్లీజ్ హెల్ప్ చేయి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,